జనసమూహమును చూచి కాపరిలేని గొర్రెల మందవలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింపనారంభించెను. ప్రభువు అంతకుముందు తనను తాను ఒక ప్రవక్తగా పరిచయం చేసుకున్నారు. ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకొని విశ్లేషించి ప్రజలు అదే బాటలో నడుస్తూ ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి పరిణామాలు జరుగుతాయి, మంచా చెడా అన్నటువంటిది చెప్పేవాడే ప్రవక్త. కాబట్టి తనను తాను ప్రవక్తగా పరిచయం చేసుకున్నటువంటి ప్రభువు ఇప్పుడు మళ్ళీ ప్రవక్తగా మాత్రమే కాదు, కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి కాపరిగా తనను పరిచయం చేసుకుంటున్నారు. విశ్లేషించి ఎలా చేస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయి అని చెప్పడం మాత్రమే కాదు, మంచి వైపుకు మరలేటట్లు, మంచిని మాత్రమే చేయగలిగేటట్లు, మంచి క్రియలలో సురక్షితముగా ప్రజలు ఉండేటట్లు చేయగలగడమే బాధ్యతాయుతమైనటువంటి కాపరి లక్షణము. అందుకే ప్రభువు తనను తాను ఒక బాధ్యతాయుతమైనటువంటి కాపరిగా పరిచయం చేసుకుంటూ ఉన్నారు. మనిషి సంఘజీవి, ఎప్పుడూ కూడా ఒంటరివాడు కాదు. అయితే సంఘంగా అంటే కలిసి జీవించడానికి ఖచ్చితంగా ఎవరి ఇష్టము వచ్చినట్లు వారు జీవిస్తే సరిపోదు, కానీ అందరికీ కూడా నడిపించేటువంటి మనిషి ఆయననే నాయకుడు అని చెప్పంటూ ఉంటాము. కాబట్టి ప్రతి సంఘానికి నడిపించేటువంటి నాయకుడు ఉండాలి. ఆ సంఘము సక్రమంగా జీవించడానికి, శాంతి సమాధానాలతో జీవించడానికి ఖచ్చితంగా ఒక కాపరి ఉండాలి. ప్రతి దేశానికి ఓ నాయకుడు ఉండాలి, ప్రతి రాష్ట్రానికి ఓ నాయకుడు ఉంటారు, ప్రతి జిల్లాకు ఓ నాయకుడు, ప్రతి మండలానికి ఓ నాయకుడు, చివరికి ప్రతి గ్రామానికి ఓ నాయకుడు, అలాగే ప్రతి కుటుంబానికి ఒక నాయకుడు ఉండాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ నాయకులను బట్టి, ఈ బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులను బట్టే ఆ సంఘము యొక్క తీరుతెన్నులు, ఆ దేశము యొక్క తీరుతెన్నులు, చివరకు ఆ కుటుంబము యొక్క తీరుతెన్నులు ఆధారపడి ఉంటాయి. కుటుంబము దగ్గర నుంచి దేశము వరకు కూడా వాళ్ళ జీవిత విధానము, పురోభివృద్ధి ఆ నాయకుడి మీదే ఆధారపడుతూ ఉంటాయి అనేటువంటిది వాస్తవము. వీళ్ళు గనక బాధ్యతారాహిత్యంగా ఉన్నట్లయితే, తమ బాధ్యతలను మరచిపోయినట్లయితే కుటుంబము దగ్గర నుంచి దేశము వరకు కూడా అభాసు పాలవడం మాత్రమో తథ్యము అనేది వాస్తవము. పూర్వ నిబంధన కాలంలో కూడా ఇశ్రాయేలీయులకు నియమింపబడినటువంటి ఈ కాపరులు బాధ్యతాయుతంగా మెలగలేదు కాబట్టి, తమ బాధ్యతలను మరచిపోయారు కాబట్టి చివరకు దేవుడు ఆ బాధ్యతను కూడా తన భుజాన వేసుకోవాల్సినటువంటి ఆగత్యము ఏర్పడుతూ ఉంటుంది. తానే ఒక కాపరిగా ఎంతమంది కాపరులను, రాజులను పంపించినప్పటికీ కూడా వాళ్ళు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు కాబట్టి ఆ పని కూడా తన భుజస్కంధాలపై వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మనము మొదటి పఠనములో విన్నాము, ప్రభుని ప్రజలను చెల్లాచెదురు చేసి నాశనము చేయు రాజులు శాపగ్రస్తులు. మీరు నా ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైతేరే, వారిని చెల్లాచెదురు చేసి ఆవలికి వెళ్ళగొట్టితేరే. కాపరులుగా నియమింపబడినటువంటి వాళ్ళు ఏం చేశారు అనేటువంటిది ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభువు చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలను నాశనం చేశారే కానీ వాళ్ళు మేలు చేయలేకపోయారు, సరైనటువంటి త్రోవలో నడిపించలేకపోయారు. వాళ్ళ బాగోగులు, దైవ చిత్తానుసారము వాళ్ళు ఎలా జీవించాలి అనేటువంటిది వారికి చెప్పలేకపోయారు. ఏ విధముగా ఎందుకు వాళ్ళు అలా చేశారు అంటే, ఈ ఇశ్రాయేలీయులు
ఇశ్రాయేలీయులను సెదెకియా అనేటువంటి రాజు పరిపాలించే రోజులు. నిజానికి యూదులకు అవి గడ్డు రోజులు అని మనం చెప్పుకోవచ్చు. కారణం ఏమిటంటే వారందరూ కూడా బాబిలోనియా రాజు క్రింద సామంతులుగా ఉంటూ ఉన్నారు. మరి సామంతులుగా ఉంటూ ఉన్నారంటే బాబిలోనియాకు వీళ్ళు కప్పము కట్టాలంటే పనులన్నీ కూడా బాబిలోనియాకే కట్టాలి. బాబిలోనియా రాజు ఏది ఆజ్ఞాపిస్తే అది మాత్రమే చేయాలి. ఉదాహరణకు మనకు ప్రపంచ బ్యాంకు అప్పులు ఇచ్చిందనుకోండి, ఇదిగో ఇలా మీరు ఉంటేనే నేను అప్పు ఇస్తానని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అలాగే రాష్ట్రానికి కొన్ని నిధులు మనకు కేంద్రము ఇచ్చిందనుకోండి, ఇలా చేస్తేనే మీకు నిధులు విడుదల చేస్తాము అని వాళ్ళు కొన్ని సూత్రాలు ఇస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడాను మరి ఇలాంటి నేపథ్యంలో ఆ బాబిలోనియాకు లోబడినటువంటి ఇశ్రాయేలు రాజులు విముక్తి పొందాలి అని అనుకోవడం తప్పేమీ కాదు. ఈ విముక్తి పొందాలి అని అనుకోవడంలో వీళ్ళు చేసినటువంటిది ఏమిటి అంటే దేవుణ్ణి వదిలివేసి రాజకీయాల మీద ఆసక్తి పెంచుకున్నారు. ఈ రాజకీయాల మీద ఆసక్తి పెంచుకొని ఏం చేయాలనుకున్నారు? బాబిలోనియా మీద తిరుగుబాటు చేసి తాము స్వేచ్ఛను పొందాలి అని అనుకున్నారు. ఉద్దేశ్యము మంచిదే, కానీ వీళ్ళు ఎన్నుకున్నటువంటి తీరు మాత్రం బాగాలేదు, దేవునికి నచ్చలేదు. ఏ మార్గాన్ని వీళ్ళు ఎంచుకుంటూ ఉన్నారు? బాబిలోనియా రాజు నుంచి విముక్తి పొందడానికి వీళ్ళు ఈజిప్టు దేశాన్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎక్కడైతే 430 ఏళ్ల పాటు బాధలు పడి అక్కడ నుంచి దేవుడు వారందరినీ మహా ఇబ్బంది పెట్టి ఈ మహాజన సమూహాన్ని అక్కడ నుంచి రక్షించి తీసుకుని వచ్చారో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉన్నారు. వాళ్ళ మోచేతి నీళ్లు త్రాగడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఈ సెదెకియా రాజు ఈజిప్టు రాజుతో చేతులు కలిపి బాబిలోనియా రాజును ఓడించి విముక్తి పొందాలి అనేటువంటిది ఆయన ఆశయము. దేవుణ్ణి ప్రక్కకు పెట్టాడు, దైవశక్తిని మరచాడు. నీవు ఇలా చేయడం మంచిది కాదు, దేవుణ్ణి నమ్ము, మనుషులను నమ్మవద్దు, రాజులను ఆశ్రయించవద్దు అని చెప్పి ఇర్మియా ప్రవక్త నెత్తినోరు బాదుకుని చెబుతూ ఉన్నాడు. కానీ ఆయన మాటలను పెడచెవిన పెట్టారు. పెడచెవిన పెట్టడమే కాదు, ఇర్మియాను నానా హింసలు పెడుతూ ఉన్నారు. ఆ సమయంలో చివరకు జరిగిందేమిటి? ఈజిప్టు రాజుతో కలిసి బాబిలోనియాతో యుద్ధాన్ని ప్రకటించారు, కానీ ఆ యుద్ధంలోనే ఓడిపోవడము, తరువాత జెరూసలేము పట్టణము సర్వనాశనము కావడము, అదే విధముగా ఇశ్రాయేలీయులందరూ కూడా బాబిలోనియాకు బానిసలుగా కొనిపోవడము జరుగుతూ ఉంటుంది. దేవుణ్ణి వదిలివేయడం ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏమిటి అనేది ఇక్కడ స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంటుంది. ఈరోజు నిజానికి మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనం కూడా ఇదే బాటలో పోతున్నాము అనేటువంటిది వాస్తవం కాదనడానికి లేదు. దేవుడి కంటే రాజకీయాల మీదనే మనము ఇప్పుడు గురువుల దగ్గర నుంచి సాధారణ ప్రజల వరకు కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నాము. దేవుడి కంటే పార్టీ అంటేనే ప్రాణం పెట్టేటువంటి దుస్థితి ఈ రోజున మనలో కనిపిస్తూ ఉంటుంది. పార్టీలు మంచివే, రాజకీయాలు మంచివే, ఎందుకంటే ఆ పరిపాలన క్రిందే మనం ఉంటూ ఉన్నాము. కానీ ఎంతవరకు ఉండాలి? ఇంటి దీపం కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి గాలిపోతూ ఉంటుంది. మనం చేసే పనులు ఎప్పుడు కూడా అదే. దేవాలయంలోనికి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడే అందరికీ తండ్రి. నువ్వు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తివైనా, ఏ పార్టీ విధి విధానాలను అనుసరించే వ్యక్తివైనా సరే, ఆ పార్టీ ఎంతవరకు ఉపయోగపడాలి? దాని విధి విధానాలను అనుసరిస్తూ 10 మందికి మేలు చేయడానికి ఉపయోగపడాలి. ఆ పార్టీని వినియోగించుకొని ప్రజలకు మంచి చేయడానికి వినియోగించుకోవాలి. అది అసలు వాటి ఉద్దేశం. మనం దాని సంగతి మర్చిపోతున్నాం. రాజకీయాల్లో పీకల దాకా మునిగిపోతాం. నువ్వు ఆ పార్టీ, నేను ఈ పార్టీ. నీ ఇంటి మీద కాకి నా ఇంటి మీద వాలకూడదు, నా ఇంటి మీద కాకి నీ ఇంటి మీద వాలకూడదు. మళ్ళీ నువ్వు పూజించేది ఆ దేవుణ్ణి, నేను పూజించేది ఆ దేవుణ్ణి. మన ఇద్దరం ఎదురుపడకూడదు, మాట్లాడుకోకూడదు. పండుగలో పబ్బాలు వస్తే నీ దారిది నా దారిది. దేనికోసం? దేవుడు జీవము పోసినటువంటి ఈ ప్రజలు
తన శరీర రక్తాలనే పణంగా పెట్టి తనను తాను బలిగా ఇచ్చినటువంటి ఆ దేవుడు మనము సరిగా జీవించడానికి రకరకాల విధి విధానాలు, అందరూ పర్ఫెక్ట్గా అందరూ పరిపూర్ణంగా ఉండలేరు కాబట్టి వివిధ రకాల పార్టీలు ఉన్నాయి. ఎవరికి ఉండే మేనిఫెస్టో వాళ్లకు ఉంటుంది, ఎవరికి ఉండే విధి విధానాలు వాళ్లకు ఉంటాయి. ఆ విధి విధానాల్లో నీకు ఏది నచ్చితే దాన్ని అనుసరించు, తప్పులేదు. అది దేనికోసమంటే మనిషికి మంచి చేయడానికి మాత్రమే. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అనేటువంటిది ముఖ్యం కాదు. ఆ పార్టీ ద్వారా నీవు మనిషికి, నీ కుటుంబానికి ఎంత మేలు చేస్తూ ఉన్నావు, సంఘానికి ఎంత మేలు చేస్తూ ఉన్నావు అన్నటువంటిది చాలా ముఖ్యం. అది వదిలివేసి తన్నుకోవడం, గుద్దుకోవడం వీటితోటే సరిపోతూ ఉంటుంది. అవేమన్నా తిండి పెడతాయా మనకి? ఏనాటికి పెట్టవు. నీవు చేసే మంచి మాత్రమే నీకు తిరిగి వస్తుంది తప్ప మిగతా ఏది కూడా పనికిరాదు. ఈరోజు ప్రజలు, క్రైస్తవులు అందరూ కూడా ఈ మూల సూత్రాన్ని మర్చిపోతూ ఉన్నారు. పార్టీయే దేవుడు అనేటువంటి స్థాయికి దిగజారుతూ ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చెప్పలేం. మనం దేవాలయాన్ని విడగొట్టలేము. ఇక్కడ ఈ పార్టీ, ఇక్కడ ఆ పార్టీ, అక్కడ ఆ పార్టీ, ఇక్కడ ఇంకో పార్టీ, ఇన్ని పార్టీలకు మనం దేవుడి దగ్గర కూర్చోలేము. దేవుడికి అందరూ సమానమే. అందరూ అనుసరించేటువంటి నియమాలు అందరినీ దైవ ప్రజలుగా మార్చడానికి వినియోగపడాలి. అది అర్థం చేసుకుంటే రాజకీయం అంటే ఏమిటో, రాజకీయ పార్టీలు అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. తద్వారా మన నడవడి ఎలా ఉండాలి అనేటువంటిది స్పష్టమవుతుంది. అది లేకపోతే ఇదిగో ఇశ్రాయేలీయులు బాబిలోనియాకు ఏ బానిసత్వం నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేశారో దాంట్లోకే బానిసలుగా వెళుతూ ఉన్నారు. కేవలం పన్ను కట్టకూడదు, తప్పించుకోవాలి అనుకున్నారు. కానీ పన్ను ఒకటే కట్టడం కాదు, పూర్తిగా బానిసలుగానే బాబిలోనియాకు పోయేటువంటి దుస్థితి వాళ్లకు ఏర్పడింది. అంతకంటే హీనమైనటువంటి పరిస్థితి మనము ఇలాగే కొనసాగితే మనకు వస్తుంది అన్నటువంటి సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా మరచిపోకూడదు. నేను ఖచ్చితంగా చెబుతాను, ఎవరి మనసుకు నొచ్చుకున్నా నొచ్చుకోకపోయినా వేరే విషయము. కాబట్టి రాజకీయ వ్యవస్థ మంచిదే, రాజకీయ పార్టీలు మంచివే, కానీ వాటిని మంచి కోసము మాత్రమే వినియోగించుకోవాలి. విభజనకు కాదు, కానీ కలిసి ఉండడానికి మాత్రమే. ఎవరు ఏ సూత్రాన్ని పాటించినా అందరము ఒకటే, మనిషి విముక్తి కోసమే శ్రమిస్తున్నాము అన్నటువంటి సత్యాన్ని మనం గనక గ్రహించగలిగినట్లయితే ఎప్పుడూ కూడా మనము సన్మార్గంలో పోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కానీ పాలకులు గనక నిర్లక్ష్యము చేసినట్లయితే, పాలకులు సరైనటువంటి త్రోవలో పోకపోయినట్లయితే ప్రజలందరూ చెల్లాచెదురవుతారు అనే మొదటి పఠనం చాలా స్పష్టంగా చెబుతుంది. చరిత్ర కూడా అంతే మనకు చెబుతూ ఉంటుంది. సొలొమోను మహారాజు ఏం చేశాడు? అన్య స్త్రీలను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. తద్వారా వాళ్ళందరూ కూడా అన్య దేవతలను కొలుస్తూ ఉన్నారు. ఫలితంగా ఏం జరుగుతూ ఉంటుంది? ఇశ్రాయేలీయులలో 50 కాకుండా ఇతర దేవతలు చొరబడ్డారు. ఆయన కుమారుడు జెరొబోము ఏం చేస్తూ ఉన్నాడు? బేతేలులో ఏకంగా అన్య దేవతలకు దేవాలయాన్ని నిర్మించి వేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా 2 ముక్కలయ్యారు. కొంతమంది 50ను పూజించారు, మరికొంతమంది అక్కడ బేతేలులో ఉన్నటువంటి ఆ దేవతను పూజిస్తూ ఉన్నారు. చివరకు దావీదు మహారాజు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ఉరియా భార్యను స్వీకరించి ఉరియాను చంపించడం మాత్రమే కాదు, కానీ మళ్ళీ ఆ తర్వాత తాను మరణించేటువంటి సమయంలో తన కుమారుడైనటువంటి సొలొమోను మహారాజును పిలిచి, ఇదిగో ఫలానా వాళ్ళ మీద కక్ష తీర్చుకోమని ఆయనకు బోధిస్తూ ఉన్నాడు. అది ఆయన రాజకీయ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతూ ఉంటుంది. అంత గొప్ప మహారాజు క్షమించలేకపోయాడు, కానీ వాళ్ళ మీద కక్ష తీర్చుకోమని చెప్పడం అనేటువంటిది ఆయన రాజకీయ చరిత్రకు ఒక మచ్చగానే నేటికి కూడా మిగిలిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విధముగా గొప్ప గొప్ప పాలకులే చేసినటువంటి పొరపాట్ల ద్వారా ప్రజలను ప్రక్కదోవ పట్టించారు అన్నటువంటిది వాస్తవము. అందుకే దేవుడు వీళ్ళందరినీ నమ్ముకునే లాభము లేదు, ఇక నుంచి మీకు నీతి కలిగినటువంటి రాజును పంపిస్తున్నాను అని చెప్పి అంటూ ఉన్నారు.
నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకున్న రోజుల వచ్చుచున్నవే, ప్రభువు మన రక్షణము అని అతనికి పేరెడుదరు. ప్రభువు రక్షణము అని ఆయనకు పేరు చేస్తారు. కాబట్టి ప్రభువు అంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ నీతి కలిగిన రాజు ఎవరు అంటే మరెవరో కాదు, సాక్షాత్తు క్రీస్తు ప్రభువే. నేను మంచి కాపరనే ప్రభువే చెబుతూ ఉన్నారు, స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఈనాటి సువిశేషంలో మనం చూసాము, ప్రభువు నిజానికి అలసిపోయారు. ఆ గురు శిష్యులకు తినడానికి కూడా సరైనటువంటి సమయం దొరకలేదు. అందుకే నిర్జన ప్రదేశానికి వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరారు. కానీ అక్కడకు వెళ్ళిన తర్వాత కూడా ప్రజలందరూ ఎలా తెలుసుకున్నారో అందరూ అక్కడకు వచ్చి చేరినప్పుడు సువిశేషకారుడు వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు, కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిని చూచి ఆ కరుణమైన కడుపు తరుగుకుపోయింది అని చెప్పి చెబుతూ ఉన్నారు. కాబట్టి వారికి తన అలసటను మరచిపోయి ప్రభువు బోధించడం ప్రారంభిస్తూ ఉన్నారు. తన భోజనాన్ని మరచిపోయారు, వారికి బోధించడం ప్రారంభించారు, వారి అవసరాలను తీరుస్తూ ఉన్నారు. అందుకే హెబ్రీయులకు వ్రాయబడినటువంటి పత్రికలో 9వ అధ్యాయము 12వ వచనములో ఎలా చెప్పబడుతూ ఉంది, క్రీస్తు ఈ గుడారమును ప్రవేశించి అతి పవిత్ర స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు బలిని అర్పించుటకు గాను మేకల యొక్కయు దూడల యొక్కయు రక్తమును తీసుకొని పోలేదు, తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణను సంపాదించాను. ఎద్దుల మేకల రక్తాన్ని తీసుకుని వెళ్లకుండా తన స్వంత రక్తాన్నే ప్రభువు ఎందుకు అక్కడ సమర్పిస్తూ ఉన్నారు? ఎందుకు బలిగా సమర్పిస్తూ ఉన్నారు అంటే ఒకే ఒక కారణము, ఎద్దుల మేకల రక్తాన్ని తీసుకుని వెళ్ళి తాను బలిగా సమర్పించినట్లయితే మళ్ళీ తనలో అధికార అహంభావము వచ్చేటువంటి అవకాశము ఉంది. అంతకుముందు రాజులు చేసినటువంటి పొరపాటు అదే. ఇప్పుడు తాను నీతి కలిగినటువంటి రాజుగా ఉండాలి అంటే తన ప్రజల కోసము తనను బలి చేసుకోవాలి తప్ప మూగజీవులను కానీ లేక ఎవరిని కానీ బలి చేయకూడదు అన్నటువంటి సూత్రము. ప్రజల సంరక్షణ కోసము తాను శ్రమించాలి, తన ప్రాణాలు సమర్పించాలి తప్ప మరెవరి ప్రాణాలు సమర్పించబడకూడదు. ఈ సూత్రాన్ని పాటించడానికే అక్కడ ప్రభువు తన స్వీయ రక్తము చేత బలిని సమర్పించి మనలను పాప విముక్తులో చేస్తూ ఉన్నారు. అందుకే మళ్ళీ ఏం చెబుతూ ఉన్నారు? యోహాను సువార్త 17వ అధ్యాయములో చూస్తూ ఉన్నాము, మీరు ఎవరి పాపములో మన్నించెదరో అవి మన్నింపబడను. పవిత్ర మార్గములో పయనించడానికి ఈ పాప పరిహార శక్తిని తన శిష్యులకు ఇస్తూ ఉన్నారు. ఎందుకు? ఏకైక సత్య సర్వేశ్వరుడవగు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును తెలుసుకొనుటయే నిత్య జీవము. ఈ నిత్య జీవానికి ప్రజలను నడిపించాలి. మిగిలినటువంటివన్నీ ఏ పని చేసినా ఏ పొరపాట్లు చేసినా ఈ అంతిమ లక్ష్యం పోతూ ఉంటుంది. కాబట్టి ఆ లక్ష్యానికి చేరువగా వీళ్ళను తీసుకుని రావడానికి, ఆ లక్ష్యం వైపుకు నడిపించడానికి చల్లని జలాశయముల యొద్దకు పచ్చిక బయళ్లకు కాపరి ఏ విధముగా తన మందను నడిపించుకుని పోతూ ఉంటాడో ఇక్కడ ఈ కాపరులు అదే పచ్చిక బయళ్ళు, అదే సెలయేళ్ళైనటువంటి మోక్షానికి నడిపించాలి. అలా నడిపించడము కోసమే ఉత్తమమైనటువంటి కాపరిగా ఉన్నటువంటి చిన్న చితక పాపాలన్నిటినీ కూడా క్షమించి వేస్తూ వారిని ఆ మోక్షానికి నడిపించేటువంటి మార్గము విశ్వాసము. అదే దేవుణ్ణి విశ్వసించడము, ఆ దేవుడు పంపినటువంటి యేసుక్రీస్తును విశ్వసించడము. ఆయనను విశ్వసించడము అంటే ఆయన ఏమి బోధించారో దాన్ని విశ్వసించాలి, ఆయన ఏమి బోధించారో దానిని అనుసరించాలి. అలా అనుసరిస్తే కాపరి మనసెరిగి నడుచుకున్నటువంటి వాళ్ళమవుతాము. తద్వారా మన జీవిత విధానాలు సరైనటువంటి విధముగా నడవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసము ప్రభు అంటూ ఉన్నారు, ఈ లోకములో జీవించడానికి నేను ఇచ్చు ఆహారము నా శరీరమే. యోహాను సువార్త 6వ అధ్యాయములో చెబుతూ ఉన్నారు. కాబట్టి మనము బలోపేతులముగా ముందుకు నడవడానికి దేవుడు క్రీస్తును పంపిస్తే ఆ క్రీస్తు మనకు తన శరీర రక్తాలు ఇచ్చి బలోపేతులను చేసి పంపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ క్రీస్తు స్ఫూర్తితో ఇప్పుడు మనం జీవించాలి.
కాపరి అయినటువంటి ఆ క్రీస్తును ధరించినటువంటి మనము, ఆయన శరీరములో అవయవములమైనటువంటి మనము ప్రతి ఒక్కరము కాపరులము అన్న సత్యాన్ని మర్చిపోకూడదు. ప్రారంభంలో అనుకున్నట్లు దేశము దగ్గర నుంచి కుటుంబము వరకు కూడా మనము కాపరులుగా ఉంటూ ఉన్నాము. అంటే ప్రతి మనిషి కూడా ఒక కాపరిగా తయారు కావాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబాలు బాగుంటే దేశం బాగుంటుంది. మరి ఆ కుటుంబాలు బాగుండాలి అంటే ఆ కుటుంబాన్ని నడిపించేటువంటి వ్యక్తి స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు, ఎవరైనా కానీ ఆ నడిపించేటువంటి వ్యక్తి సక్రమంగా ఉండాలి. తండ్రి తాగుబోతు అయితే, తల్లి నీతి తప్పినదైతే ఆ కుటుంబం బాగుపడుతుందా? ఆ పిల్లలు బాగుపడుతూ ఉంటారా? బాగుపడరు. ఆ పిల్లల సంరక్షణ తల్లిదండ్రులు చూడలేకపోతే, సరైన విద్యాబుద్ధులు చెప్పించలేకపోయినట్లయితే, వారి నడవడిని సరైనటువంటి రీతిలో తీర్చిదిద్దలేకపోయినట్లయితే ఆ పిల్లలు బాగుపడతారా? బాగుపడరు. ఆ కుటుంబం చల్లా చెదురైపోతూ ఉంటుంది. చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళుగా తయారవుతూ ఉంటుంది. ఏదో పెద్ద అయిన తర్వాత వీళ్ళు నా మాట వినడం లేదండి, అమ్మాయి నా మాట వినడం లేదండి, లబోదీపం అనుకుంటే ఉపయోగం లేదు. దానికి ముందే నిజమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి కాపరులుగా పిల్లల సంరక్షణ స్వీకరించినప్పుడు మాత్రమే వాళ్ళు సరైనటువంటి మార్గంలో నడవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. 4-5 రోజుల క్రితము ఇద్దరు గురువులమ్మ కలిసి ఊరికనే మాట్లాడుకునేటువంటి సమయంలో ఎందుకు ఈ పిల్లల మనస్తత్వము ఇలా మారుతుంది అన్నటువంటి ప్రశ్న వచ్చింది. రకరకాలైనటువంటి సమాధానాలు వచ్చాయి, రకరకాల ఆలోచనలు బయట పెడుతూ ఉన్నారు. కానీ చివరకు అర్థమైంది ఒకటే. అదేమిటో తెలుసా? ఈ రోజున మనమంతా కూడా ఏదో ఉద్యోగాలు సంపాదించి లక్షలు సంపాదిస్తున్నాము, ఉంటున్నాము. వీటి ద్వారా పిల్లలకు లోటు లేకుండా పెడుతూ ఉన్నాము. అది చాలా మంచి పని. కానీ లోటు లేకుండా పెట్టడం అంటే ఏమిటి? కడుపు నిండా కావలసినంత తిండి పెడితే సరిపోతుందని మనం అనుకుంటున్నాము. కావాల్సినటువంటి బట్టలు కొనిచ్చి, కావాల్సినటువంటి పుస్తకాలు కొనిచ్చి, ఉన్నతమైనటువంటి విద్యాలయాల్లో చేర్పించేస్తే అబ్బా బ్రహ్మాండంగా చేశామని చెప్పి మనం సంకలు కొట్టుకుంటూ ఉన్నాము. ఏది అడిగితే అది కొనిస్తూ ఉన్నాము, ఏది కావాలంటే అది చేస్తున్నాము. అత్యంత గారాభంగా పెంచుతూ ఉన్నాము. కాలు కింద పెట్టకుండా, నొప్పి తగలకుండా నా కొడుకుని నా కూతుర్ని పెంచుకుంటున్నామని గర్వపడుతూ ఉన్నాము. నిజానికి అది సరిపోతుందా? అది సరైనటువంటిదా? ఏమి మర్చిపోతున్నాము అంటే, పూర్వకాలంలో పెద్దలు ఏం చేసేవాళ్ళు, తాము ఏ పనులు చేసినా వారితో పాటు తమ పిల్లలను కూడా అదే పని చేసేటట్లు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంత గొప్ప చదువులు చదువుతూ ఉన్నప్పటికీ మళ్ళీ తన అమ్మ ఏం చేస్తుందో ఆడపిల్లలు చేసేవాళ్ళు, నాన్న ఏం చేస్తూ ఉంటాడో ఆ పనులు వీళ్ళు కూడా చేస్తూ ఉండేవాళ్ళు. చేయకపోతే ఊరుకునేవాళ్ళు కాదు. ఆ పని పాటలో తల్లికి తండ్రికి వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేయాలి. దాని ద్వారా శ్రమ అంటే ఏమిటో అర్థమవుతూ ఉంటుంది. పనిలో నైపుణ్యత అంటే ఏమిటో వాళ్లకు అర్థమవుతుంది. తద్వారా వాళ్ళ జీవితంలో పైకొచ్చినప్పుడు తాము చదువులు చదువుకునే ఒక స్థితిలో కనుక వాళ్ళు స్థిరపడినప్పుడు ఆ దానిలో నైపుణ్యత సంపాదించడం ఎలాగో అనేటువంటిది ఇక్కడ తల్లి దగ్గర తండ్రి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ చిన్నప్పటి మెలకువలు ఉన్నాయి. అవి ఉపయోగపడతాయి. తద్వారా తమ జీవితాలను తీర్చిదిద్దుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పార్ట్ పోతుంది ఖచ్చితంగా. ఆడపిల్లలకి వంట చేయడం నేర్పిస్తున్నారా? నేర్పించరా? కనీసం ఇల్లు ఉడవడం అన్నా నేర్పిస్తున్నారా? అబ్బే మా అమ్మాయి ఎప్పుడు చీపురు కూడా పట్టుకోదండి, చేత కాదండి అంటే ఆ మాట చెప్పడానికి కొంచెం ఇది ఉండాలి మనకి. ఎందుకు నేర్పలేకపోతున్నాము? చిన్న పనులు చేయడము. నీతో పాటు నీవు పని చేసేటప్పుడు నీ కూతురికి తల్లిగా నువ్వు నేర్పించాలి. తండ్రిగా నీవు నీ బాధ్యతలు నెరవేర్చేటప్పుడు ఇంట్లో చేసే పనుల్లోనైనా సరే నీ కొడుకు నీకు సహాయకారిగా ఉండేటట్లు చేయాలి. అప్పుడు వాళ్ళు చదివేటువంటి చదువు వంటబడుతుంది, జీవితానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ భాగము ఈనాటి పిల్లల్లో లోపిస్తూ ఉంటుంది. పని చేయలేకపోతున్నారు, సోమరిపోతులా పెంచుతున్నాము. ఫలితంగా రేపటి రోజున బాధ్యతాయుతంగా ఉండనాయినా ఉండమంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? పునీత్ ఆంబ్రోస్ వారు చెబుతూ ఉంటారు, మన జేబులో ఏదన్నా ఉంటేనే మనం తీసి ఎవరికైనా ఇవ్వగలము. మేఘాల్లో గనక నీళ్లు ఉంటేనే అవి వర్షించగలవు, లేకపోతే వర్షించలేవని. అలాగే మనం ఏమి నేర్పుతామో అదే వాళ్ళు రేపటి రోజున జీవిత ఫలముగా ఉంటుంది. అసలు నేర్పందే మనము.
నేర్పకుండా ఈరోజు మనం కూర్చొని వాళ్ళని అలా ఉండండి ఇలా ఉండండి అని వాళ్ళని వదిలివేసి మన పనులు మనం చేసుకొని వాళ్ళకి కావాల్సింది ఇచ్చేస్తే చాలు అని మనం అనుకుంటున్నాము. కానీ జీవిత నైపుణ్యాన్ని, జీవిత మెలకువలను నేర్పించడం మర్చిపోతున్నాము. ఆ పెద్ద అయిన తర్వాత వంటగదిలో కూర్చుంటారా వీళ్ళు, పెద్ద అయిన తర్వాత నేను చేసే పనులు చేస్తారని అనుకుంటారే కానీ ఈ పనుల్లో ఉండే మెలకువలు, ఈ పనులు చేయడంలో ఉండే ఆనందము వారికి లోపించేటట్లు చేస్తూ ఉన్నాము. తద్వారా ఒక చిన్న పని ఎక్కడ మర్చిపోతే ఆ తర్వాత పెద్ద పనులు వాళ్ళు చేయడానికి మెలకువలు ఉండవు. మేము చిన్నప్పుడు మా తండ్రి గారు ఆయన దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకునేటప్పుడు చేయని పని అంటూ లేదు, చేయని పని అంటూ లేదు. ఒకవైపున మేము హై స్కూల్కి వెళుతూనే రెండో వైపున పొలం పనులు చేశాము, పెయింటింగ్లు వేసాము, ఎలక్ట్రికల్ పనులు చేశాము, చివరకు వంట పనులు కూడా చేశాము. బిల్డింగులు కట్టడం చేశాము, తాపీ పని చేశాము, గానుగ తిప్పడం నేర్చుకున్నాము, సున్నం కలపటం ఎలాగో నేర్చుకున్నాము. అందరితో కలిసి పని చేయడం ఎలాగో నేర్పించారు ఆయన. అదే ఈనాడు మాకు గురువులుగా ఉపయోగపడుతుంది. గురుత్వానికి దానికి సంబంధం లేదని ఆ రోజులో ఆయన అనుకుంటే ఈ రోజున ఇలా ఉండడానికి అవకాశము 1% కూడా ఉండేది కాదు. దేన్నైనా అవగాహన చేసుకోవడానికి ఒక గురువుగా నిలబడ్డానంటే సగర్వంగా చెప్పుకుంటాను. ఆయన చేసినటువంటి నేర్పిన పనులు మరి ఈరోజు మనం ఎందుకు నేర్పలేకపోతున్నాం? అలా నేర్పగలిగిన రోజున నిజమైనటువంటి బాధ్యతాయుతమైన కాపరలుగా మీరు ఒక తల్లిగా ఒక తండ్రిగా ఉండగలరు. అప్పుడే పిల్లలు కూడా ఒకరి సంరక్షణ ఒకరు తీసుకుంటారు. ఆ ఒకరి సంరక్షణ ఒకరు తీసుకోకపోతే ఎవరి దారి వాళ్ళది అవుతూ ఉంటుంది. మనం నేర్పేటువంటిది అదే వాళ్లకు. కాబట్టి వాళ్ళు ఒకరి సంరక్షణ ఒకరు తీసుకోవాలి, వారి సంరక్షణ మనం తీసుకోవాలి. మన సంరక్షణ మళ్ళీ మనకు వివిధ రకాలైనటువంటి స్థాయిలో మన అధికారులు ఉన్నారు. తల్లి శ్రీ సభ అందుకే మనకు గురువులను, మఠవాసులను కూడా అందిస్తూ ఉంటుంది. ప్రభువు ఈ గురుత్వాన్ని స్థాపించి తానే అక్కడ నిలబడుతూ ఉన్నారు. వీటిని వినియోగించుకొని అసలు శిష్యులైనటువంటి కాపరలుగా మనం మారినప్పుడు మన పిల్లల మనస్తత్వాలు, మన మనస్తత్వాలు మారతాయి. అలా మారగలిగిన రోజున ప్రతి ఒక్కరము ఒక బాధ్యతాయుతమైనటువంటి కాపరలుగా ఎదుగుతాము. అప్పుడే దైవ సంరక్షణలో అన్ని వేళల మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనకు అనుగుణంగా మలుచుకొని రాజకీయ పరిస్థితులే కావచ్చు, సాంఘిక పరిస్థితులే కావచ్చు, ఏవైనా సరే వాటిని మనకు అనుకూలంగా మలుచుకొని వాటిలో కలిసి సహజీవనము చేయడము ఎలాగో వాటిలో మన జీవిత విధానాన్ని మారిపోకుండా అసలు శిష్యులైన క్రైస్తవుడిగా జీవించడం ఎలాగో మనకు అర్థమవుతుంది. కాబట్టి అలాంటి బాధ్యతలతో మనము జీవించగలిగేటట్లు, మన బిడ్డలకు నేర్పగలిగేటట్లు అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.